IBM భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. గురువు గారు, మరి సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి. అసలు దేవీ నవరాత్రులు అంటే, దసరా అంటే మన తెలంగాణ సైడ్ చాలా ప్రాముఖ్యతగా, ప్రాధాన్యమైన రోజుగా కూడా పరిగణిస్తారు. మరి ఈ దేవీ నవరాత్రుల్లో బతుకమ్మ కూడా ఇంకా బాగా చేస్తారు కదా. ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ దేవీ నవరాత్రుల్లో పూజా విధానం ఎలా చేయాలి? నియమనిష్టలతో చేస్తారు కదా గురుగారు. కొంతమందికి ఆచారాలు కూడా ఉంటాయి, లైక్ అఖండ దీపం ఇవన్నీ పెడుతుంటారు. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, అవును, అంటే పూలతో అమ్మవారిని పూలతో అమ్మవారిని తయారు చేసి అమ్మవారిని పూజించారు. అవును, ఇటువంటిది అంటే ఏ ఆచారంలో లేదు. ఓకే, చాలా రేరెస్ట్ అంటాం. అంటే ఎక్కడో మనం చూసి ఉండొచ్చు, ఎక్కడో చాలా రేర్గా ఒక అద్భుతమైన ఆచారంగా చెప్పవచ్చు. ప్లస్ అక్కడ జానపదులు పాడే పాటల్లో కూడా చాలా అద్భుతమైన అర్థాలు ఉంటాయి. ఓకే, అమ్మవారిని తన సహచారినిగా, తన పక్కన ఫ్రెండ్ లాగా ఊహించుకొని పాడతారు. ఓకే, అంటే నిజంగా ఇప్పుడు కూడా భగవంతుణ్ణి మనం ఆ విధంగా భావన చేస్తేనే, ఓకే, అంటే మన ఫ్రెండ్ లాగానో, మన ఇంట్లో వ్యక్తి లాగానో భావన చేస్తేనే మనకి అద్భుతాలు జరుగుతాయి మన లైఫ్లో. ఓకే, ఆ ఆచారం అందుకని అంత గొప్పగా, చాలా అంటే ఇన్ని ఏళ్ళైనా కూడా అంత గొప్పగా ప్రజ్వలిస్తుందంటే మెయిన్ ఇంపార్టెంట్ అదే. మరి దేవీ నవరాత్రులు 9 రోజుల పాటు కూడా, అంటే దశమి విజయదశమి వరకు 10వ రోజు వరకు కూడా చాలా రకాలుగా మనం పూజలు చేస్తాం. కానీ ఇంపార్టెంట్గా అఖండ దీపారాధనతో చేయడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. ఓకే, అంటే అఖండ దీపం పెట్టకపోతే ఫలితం రాధా గురువు గారు అటువంటిది ఏమి అనుకోవద్దు. ఓకే, అఖండ దీపం అంటే పెట్టే స్తోమత ఉన్నవాళ్ళు పెట్టండి చక్కగా. అఖండ దీపం అంటే మన శాస్త్రంలో కొన్ని సమస్యలకి అఖండ దీపం పెట్టడమే పరిష్కారంగా చెప్తాం. అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తాం కదా. అంటే దీపాన్ని మనం ఒక 3 రోజుల పాటు, 9 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి దాన్ని రక్షిస్తున్నాం, దాన్నే భగవంతుడిగా ప్రార్థిస్తున్నాం. అంటే 100% అది మనల్ని రక్షిస్తుంది కదా. మరి అదే భావంతో చేయాలి. స్తోమత లేని వాళ్ళు అది వాళ్ళ ఇష్టం. ఓకే, అది వాళ్ళు చేయగలిగితే చేయండి, లేదా లేదు. బట్ స్తోమత ఉన్న వాళ్ళు అఖండ దీపంతో నవరాత్రులు చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఇది ఎక్కడ పెట్టాలి? చాలా మందికి ఏంటంటే ఈశాన్యంలోనో, ఎక్కువగా ఈశాన్యంలో పూజా మందిరము, లేకపోతే పూజకి సంబంధించిన ఒక అల్మర లాగా ఏదైనా ఉండొచ్చు. అఖండ దీపం ఎప్పుడు కూడా ఇంటికి ఆగ్నేయంలో పెట్టడమే ప్రశస్తం. ఓకే, మీ పూజా మందిరం ఈశాన్యంలో ఉన్నా కానీ, ఓకే, ఆగ్నేయంలో, అంటే ఈ ఆగ్నేయంలో మీకు మ్యాక్సిమం చాలా మంది ఇళ్లలో కిచెనే వస్తుంది. ఓకే, కొన్ని ఇళ్ళకి మాత్రం వాయువులో కిచెన్ వస్తుంది, ఆగ్నేయంలో ఏమన్నా బెడ్రూమ్ రావచ్చు. ఎవరికైతే కిచెన్ లాగా వచ్చిందో అక్కడ కంపల్సరిగా ఇంటి యొక్క ఆగ్నేయ మూలలో గోడ మీద చక్కగా పసుపు రాసి ఓంకారమో, స్వస్తికో లేదా నామాలో ఏదో ఒకటి, ఓకే, మీ సాంప్రదాయం ప్రకారం ఎలా కావాలంటే అట్లా అమ్మవారి యొక్క రూపం వేసుకొని అక్కడ ఒక సేరుంబావు ఒడ్లు, అంటే కింద అష్టదళ పద్మంతో ముగ్గు వేయండి. దానిపైన ఒక సేరుంబావు ఒడ్లు పోయండి. ఒడ్లు పోసి దాని మీద మాణిక్యాలు అంటే పెద్ద పెద్దవి మట్టివి, అవి 2 పెట్టండి. ఓకే, ఒకటి పెట్టకూడదు, మరీ చెప్తున్నాను. చాలా మంది అఖండ దీపం ఒకటే పెడతారు, అఖండ దీపం ఒక కంచులో పెడతారు, పెట్టకూడదు. 2 కంచులు తీసుకోండి. 2 కంచులు పెట్టి అఖండ దీపారాధన వత్తులు కూడా 2 జతగా కలిపి వేయండి. వేసి ఆ దీప పూజ చేయండి. దీప పూజకి పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ చేయగలిగితే ఇంకా మంచిది. ఓకే, పంచోపచార పూజ చేయండి. పంచోపచార పూజ చేసి కొంచెం నైవేద్యం పెట్టి అక్కడ మీ యొక్క అఫర్మేషన్, అంటే మీ యొక్క సంకల్పం ఏంటో చక్కగా చెప్పుకొని మీరు ఈశాన్య గదిలో, మీరు పూజా మందిరంలో కూర్చొని అమ్మవారికి ఉదయము సాయంత్రము, ఓకే, ఉదయము సాయంత్రం కంపల్సరిగా మీరు అమ్మవారి యొక్క పూజ చేయడం. దాంట్లో లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల స్తోత్రం, ఇట్లా మీ చేతనైనవన్నీ. ఓకే, నేను అసలు ఏమీ రావు గురుగారు, నాకు అసలు ఏమీ తెలియదు అంటే ఓం శ్రీమాత్రే నమః అనుకోగలరు కదా. ఓకే, అదన్నా అనుకోండి.
ఇంకా బీజాక్షర సహితంగా మంత్ర జపం చేసినట్టయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే, శ్రీ మాత్రే నమఃకి ముందు ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షర సహితంగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే ఈ యొక్క 10 రోజుల పాటు అంటే 9 రోజుల పాటు దశమి రోజు వరకు కూడా 10 రోజుల పాటు నిష్ఠతో నియమ నిష్ఠలతో 1,00,000 జపం చేస్తారో వారికి జరగలేదు. నాకు ఇది నేను అనుకున్న గురుగారు ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే అమ్మవారు తీర్చిపెడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం వద్దు. చాలా అద్భుతమైన మంత్ర జపం చెప్పవచ్చు. అంటే బీజాక్షర సహితంగా అమ్మవారిని కొలవటం అనేది చాలా అద్భుతంగా చెప్పవచ్చు. అంటే ఉదయము సాయంత్రం మధ్యలో మధ్యాహ్నం కనుక ఎవరన్నా నిద్ర పోవాల్సి వస్తే ఓకే, అది మంచిది కాదు, అలా చేయొద్దు. 9 రోజులు చాలా నియమనిష్టలతో చేయండి. రాత్రిపూట మాత్రం పడుకునేట్టు చేయండి. ఓకే, ఉపవాసము అనేది పెట్టుకోవద్దు. మరీ చెప్తున్నా. ఓకే, ఇది చాలా తప్పు, రాంగ్ కాన్సెప్ట్. అసలు ఎవ్వరు ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ ఇతిహాసంలో ఏ పురాణంలో చెప్పలేదు కడుపు మార్చుకొని పూజ చేయమని. ఓకే, ఈ 10 రోజులు ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం చేయాలి మనం. ఓకే, 10 రోజులు అంటే పక్షంలో 10 రోజులు మనం ఉపవాసం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. పర్వదినాల్లో ఎప్పుడన్నా చేయొచ్చు. ఉపవాసం మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి, అక్కడ మనం భగవంతునికి దగ్గరగా వసించటం ఉపవసి. అంతేగాని ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కానే కాదు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ నవరాత్రుల్లో నేను కడుపు మార్చుకొని చేస్తున్నాను అనే పద్ధతిలో అసలు ఎవరు వెళ్ళబాకండి. అట్లీస్ట్ మీ అల్పాహారం తీసుకోండి, సాత్వికమైన ఆహారం తీసుకోండి, ఏకభుక్తం చేయండి. వాటి ఒకరోజు మాత్రమే మంచిగా, ఒక పూట మాత్రమే మంచిగా ఆనందనండి. ఓకే, మిగతా టైంలో సాత్వికమైన ఆహారం అది కూడా కొద్దిగా అంటే ఈ శరీరం కావాల్సినంత తీసుకోండి. అంతేగాని పూర్తిగా కడుపు మార్చుకొని మాత్రం పూజ చేయదు, దానికి ఫలితం లేదు. మరీ చెప్తున్నాను, ఆత్మారాముణ్ణి సంతృప్తిపరచకుండా పూజ చేస్తే ఫలితం దక్కదు. ఓకే, నేను ఉపవాసం చేసి 9 రోజులు చాలా అద్భుతంగా చేశానంటే ఏమాత్రం ఫలితం లేదు. మరి బ్రహ్మచర్యం కంపల్సరీగా పాటించాలి. ఓకే, అలాగే కుదిరితే భూతల శయనం అంటే నేల మీద పరుండాలి. ఓకే, అంటే ఇవన్నీ చేసేవి బాహ్యంగా ఒకటైతే అంతరంగికంగా చాలా బ్రహ్మచర్యం అనేది చాలా మన ఆంతరంగికంగా కూడా బ్రహ్మచర్యం పాటించటం. ఓకే, పూర్తిగా ఆ యొక్క నవరాత్రులు కూడా పూర్తిగా మనం భగవంతుని యొక్క ధ్యానంలో భగవంతుని యొక్క నామాలు తలుచుకుంటూ గడపటం. ఓకే, అదేవిధంగా భూతల శయనం నేల మీద పడుకోలేవు, నో ప్రాబ్లం. ఓకే, పడుకోండి. కానీ నీ భార్య పక్కన పడుకున్నా కానీ నీకు ఎటువంటి మానసిక వైకల్యము రాకూడదు. అంటే ఎంతో నియమనిష్టలతో ఉండటం అనేది ఆ యొక్క 9 రోజులు చేయండి. పూర్తిగా బీజాక్షర సహితంగా అమ్మవారి యొక్క నామాన్ని చదవండి. ఈ సహస్రనామాలు చదువుతారా, దేవి కటికమాలు చదువుతారా, అది మీ ఇష్టం. మీకు వచ్చిన చేతనైనంత కూడా చేయండి. కానీ బీజాక్షర సహితంగా అమ్మవారి యొక్క నామాన్ని 10 రోజుల్లో కనుక మీరు 1,00,000 కంప్లీట్ చేయగలిగితే మీ సంకల్పం ఏదైనా సరే సిద్ధించి, అది ధర్మబద్ధమైతే సిద్ధించి తీరుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నాన్న. హరి ఓం శివం.